అవసరం ఉంది మేడం. పిల్లల్ని కొంచెం కొద్ది కంట్రోల్ చేయండి మాట్లాడకుండా. కాబట్టి ఇది మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. ముందు మనం ప్రమాదంలో ఉన్నాం, మన పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ పిల్లలు ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, లేకపోతే ఒక సైంటిస్టు, ఒక సంఘ సంస్కర్త అవ్వాలి అని మీ మనసులో ఉంటే, నిజంగా మీ పిల్లలు బాగుపడాలి అని ఉంటే, ముందు మీ పిల్లల ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా పిల్లలు స్కూల్లో ఏం చదువుకుంటున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నారా లేదా, లేకపోతే వాడి కెపాసిటీ ఏంటి, వాడు ఆరోగ్యంగానే ఉన్నాడా, వాడికి ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, వాడి ఆలన పాలన చూసుకోవడానికి పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి బాధ్యత తల్లి మీద ఉంది. తల్లులు చాలా మంది బయట విషయాలు ఎక్కువ మాట్లాడతారు, సీరియళ్ల విషయాలు ఎక్కువ మాట్లాడతారు, సినిమాల విషయాలు మాట్లాడుతుంటారు. తర్వాత వాళ్ళ బంధువర్గంలో ఎవరెవరు పనికి మాలిన మాట్లాడుతుంటారు కొంతమంది. ఇవన్నీ అవసరమా? నీ బిడ్డలో నీ కడుపున పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, వాడు బాగా చదువుతున్నాడా లేదా, వాడు మంచి ప్రవర్తనతో ఉంటున్నాడా లేదా, ఇవన్నీ గమనించుకోకపోతే పిల్లలు మీ చేతిలో ఉండరు. ఖచ్చితంగా మిమ్మల్ని బయటేస్తారు, వృద్ధాశ్రమాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలకి మీరు మీ దగ్గర డబ్బులుంటే ఉండొచ్చు, కాదట్లేదు. పెద్ద పెద్ద కాలేజీలు చేర్చొచ్చు, కాదట్లేదు. కానీ ఈ రోజు ఉదయం ఒంగోలులో ఒక సంఘటన జరిగింది. అమెరికాకి వెళ్ళారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కోట్లు సంపాదిస్తున్నారు, అమ్మా నాన్న ఇక్కడ ఉన్నారు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. మనవలతో ఆడుకోవడానికి అవకాశం లేదు, మనవరాలతో ఆడుకునే అవకాశం లేదు. చివరికి వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళు రావటానికి బిజీగా ఉన్నాము, మీరు తగలబెట్టండి, మాకు వీడియో కాల్ చేయండి, వీడియోలో మాకు చూపించండి అని చెప్పారు. అటువంటి పిల్లలు మనకు అవసరమా? ఇది ఎక్కడ జరుగుతుందంటే మీ తప్పే. నా పిల్లల్ని ఏదో చేయాలని బాగా చదివించారు, డబ్బు సంపాదించారు, చేశారు. కానీ వాళ్ళలో మానవతా విలువల్ని పెంపొందించే దగ్గర ఎక్కడో ఇబ్బంది జరిగింది. ఎక్కడ ఇబ్బంది జరుగుతుందంటే ఫస్ట్ తల్లి దగ్గర జరుగుతుంది, తర్వాత తండ్రి దగ్గర జరుగుతుంది. తండ్రి డబ్బులిచ్చి అరే బజార్కి వెళ్ళి సిగరెట్ తీసుకురా అంటే సిగరెట్ తీసుకొస్తాడు. 1-10 సార్లు తీసుకొస్తే సిగరెట్ మనం కూడా తాగొచ్చేమో, తాగితే తప్పేం లేదుగా, నేను ఇప్పుడు పెద్దోళ్ళయ్యానుగా, 10th క్లాస్ అయిపోయిందిగా, ఇంటర్మీడియట్కి వెళ్ళానుగా, ఇంకా తప్పు లేదుగా అని అనుకుంటాడు కదా. నెగిటివిటీ అంటారు దీన్ని. మీరు నెగిటివ్గా వచ్చేస్తాడు వాడికి ఇబ్బంది లేదు. రేపు వాడు తాగుతాడు, వాడు తాగితే తండ్రి అరే ఎందుకు తాగావు సిగరెట్ తాగడం లేదుగా, నువ్వు తాగలేదా అని అంటాడు. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లల్ని పెంచే క్రమంలో వాళ్ళని మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళు మీ చేతిలో ఉండరు. చదువుకుంటారు. స్కూల్లో ఉండేటువంటి చదువులు ఏంటంటే బట్టి చదువులు. మేము ఒప్పుకుంటున్నాం, చదవడం రాయడం, వాడికి మార్కులు వచ్చినాయా లేదా, ర్యాంక్ వచ్చిందా లేదా, అదే మీరు చూసేది. మా అమ్మాయి మెడలో గోల్డ్ మెడల్ వేశారా, లేకపోతే సిల్వర్ మెడల్ వేశారా, అబ్బా భలే వేశాడు, ఇదిగో నీ కోడలు మెడల్ తీసుకుందామే చూడు, ఇదిగో ఫోటో తీసినా అని చెప్పి మీరు ఏం చేస్తారు, ఫోటో పంపిస్తారు వాట్సాప్లో. ఇదిగో మా మనవడు డాన్స్ చేస్తున్నాడు చూడు, ఆన్ చేసి ఇప్పుడు అంతా వచ్చేసింది కదా సెల్ ఫోన్లో, ఇదిగో చూడండి జనాలు చూపించి మనవడు చూపిస్తే ఆహా అని చెప్పి వాళ్ళు ఆనందంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాదట్లా చదువుతో పాటు ఆట పాట ఉండాలి. దీంతో పాటు జనంతో కలిసి మాట్లాడటం నేర్చుకోవాలి, అది మంచి భాష నేర్చుకోవాలి, చక్కగా మాట్లాడాలి. అరే ఏమన్నా మీరు దెంకేస్తున్నాడు ఎవడో అన్నాం అనుకో, వాడు వెళ్ళిపోతున్నాడు అనొచ్చు ఆ బాటిని, అది తప్పేం కాదు. అది జనరల్గా వాడుక భాషలో పెద్దవాళ్ళు మాట్లాడతారు. కానీ మన పిల్లలకి ఆ భాష నేర్చుకోండి. వాడు వచ్చిండే, వాడు పోయిండే, వాడు దగ్గరిండా అని మాట్లాడితే ఏమవుతుందంటే చదువుకున్నాడు కూడా అట్లా మాట్లాడితే కొంచెం బాధగా అనిపిస్తుంది. అందుకని మీ పిల్లలకి ఆ రకమైనటువంటి క్రమశిక్షణ, తర్వాత ఆ న్యాయం ధర్మం ఇవన్నీ కూడా నేర్పించాలి. ముందు మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా మన దగ్గర ఏమైనా తప్పులు ఉన్నాయా మనం ఒకసారి ఆలోచించుకొని మన తప్పుల్ని సవరించుకొని మనం వాళ్ళకి చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళు వింటారు. కాబట్టి శ్రీ వాణి విద్యా నికేతనం
అనేటువంటి ఈ స్కూల్ వెనక ఉన్నటువంటి ఒక పెద్ద తపస్సు ఉంది, ఒక యజ్ఞం ఉంది. జేసెచ్ వెంకటేశ్వర మాస్టారు ఆయన గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నప్పుడే చాలా మంది పిల్లలకి మంచి భావజాలాన్ని ఇవ్వటం, చదువుతో పాటు మంచి భావజాలం ఇవ్వాలి అని. ఆయన నిజంగా మన ఊరు కాదు, గిద్దలూరు ఎక్కడ ఆ ఏరియా నుంచి ఇటు వచ్చి ఆ రోజుల్లో ఇక్కడ సెట్ అయిపోయి ఈ ప్రాంతవాసిగా మారి అందరిలో మమేకమయ్యి ఎంతో మందికి చదువు చెప్పి ప్రైవేట్ స్కూల్ కూడా స్థాపించి అటు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే ప్రైవేట్ స్కూల్ కూడా రన్ చేశారు. ఇక రిటైర్డ్ అయిన తర్వాత నేను రెస్ట్ తీసుకుందామని కూడా ఆయన డిసైడ్ అయిపోయాడు. మళ్ళీ స్కూలింగ్ వద్దులబ్బా, ఇంకెందుకు, చాలా రోజులు చెప్పాను కదా అని అనుకోని కూడా, లేదు నేను ఇంకా చెప్పగలిగే శక్తి నాకుంది కాబట్టి నేను చెప్పాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో మళ్ళీ స్కూల్ని రీస్టార్ట్ చేసి చాలా మంది స్టూడెంట్స్ ని తీర్చిదిద్దటం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళందరూ కూడా చాలా చోట్ల అమెరికాలో, స్విట్జర్లాండ్ లో, ఇంగ్లాండ్ లో ఎక్కడెక్కడో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న పిల్లలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళకి మంచి విలువలు నేర్పేటువంటి మాలాంటి వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటున్నాం. ఇక్కడ జాన్ మాస్టర్ గారు నాకంటే పెద్ద వయసు, ఆయన 71 ఏళ్ల వయసు. మాస్టర్ మీరు రండి ఒక్క నిమిషం, ఒకసారి గట్టి క్లాస్ కొట్టారు, మీరు అందరూ చెప్పండి కొట్టారు. ఆయనకి 71 సంవత్సరాలు. ఆయన వ్యవసాయం చేసుకుంటూనే ఆయనకి తెలిసినటువంటి విద్య, గొప్ప గాయకుడు, ప్రజానాట్య మండలి గొప్ప గాయకుడు, ఎంతో మందిని గాయకుల్ని తీర్చిదిద్దాడు. ఎంతో మంది కోలాటం, చిన్నపిల్లలే కాదు, ఈనాటి పెద్దవాళ్ళు, టీచర్లు, ఎక్కడెక్కడో ఈ 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి దేవస్థానంలో కూడా వాళ్ళందరి చేత కోలాటం వేయించినటువంటి గొప్ప గురువు. నాకు కూడా గురువే. అంటే నేను ముందు నాకు అన్ని తెలుసున్నా కానీ ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ ఎట్టు పాడాలి, ఈ సాంగ్ ఎట్టు పాడాలని చెప్పి మాలాంటి వాళ్ళకు కూడా చెప్పినటువంటి గురువు. ఇక్కడ ఒక మైనపాడు అని ఉంది, మైనపాడులో టీటీసీ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ లో దాదాపు గవర్నమెంట్ నిర్వహించిన కార్యక్రమం 16 రోజుల వర్క్షాప్. అది 16 రోజుల వర్క్షాప్. కలెక్టర్ గారు కూడా రోజు సాయంత్రం పూట వచ్చి ఎట్లా జరుగుతున్న వర్క్షాప్ అని చూశారు. అక్షరాస్యత ఉద్యమం అది 1992లో. మరి ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. మాలాంటి వాళ్ళందరికీ రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చినాయి. మేము వేసినటువంటి పాటలు కూడా సినిమా థియేటర్లో ప్రదర్శించారు. అక్షర ప్రకాశం అనే పాట, రారా నా స్వామి రంగన అనేటువంటి ఒక జానపద నృత్యం ఉండేది. ఆ పాట నేను విజయలక్ష్మి గారు వేసినప్పుడు కూడా అప్పుడు కూడా అటువంటి పాటలు కూడా షూట్ చేశారు. మాకు తెలియదు, అది థియేటర్స్ లో ప్రదర్శిస్తారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఇచ్చినటువంటి భావజాలంతో ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నా కానీ కోలాటం జాన్ మాస్టర్ గారు ఇంకా ఫలానా పాట నేర్పాడు, ఫలానా మాటలు చెప్పాడు అంటే విలువలు, ఆ భావజాలం అయితే అక్కడే పోదు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులుగా మీ పిల్లలు ఇక్కడ మీరు తీర్చిదిద్దబడి చదువుతో పాటు మంచి విలువల్ని, విద్యను కూడా నేర్చుకోవాలి. ఒక చదువు ఉంటేనే సరిపోతుందా? వాడికి స్కిల్ ఉండాలి. స్కిల్ అంటే వాడికి స్కిల్ అంటే ఏమంటారు, స్కిల్ నేర్చుకోవాలంటే దిల్లు ఉండాలి. ఏమ్మా, దిల్లు ఉండాలిగా. స్కిల్ ఉండాలంటే దిల్లు ఉండాలి. అంటే నేర్చుకోవాలంటే జిజ్ఞాస. ఇప్పుడు పిల్లలు పద్యాలు పాడుతున్నారంటే ఎంత బాగా చక్కగా పాడుతున్నారు, ఎంత ఆనందంగా ఉంది. ఇంకా వేరే గవర్నమెంట్ స్కూల్స్ లో, అది ప్రైవేట్ స్కూల్స్ లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లోకి వెళ్ళండి, వాళ్ళు తెలుగు మాట్లాడటమే రాదు. మాట్లాడితే ఇంగ్లీషు, అది కూడా బట్టర్ ఇంగ్లీషు, కట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలు ఇక్కడ చదువుకోవటం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఇక్కడి నుంచి పై స్థాయిలోకి వెళ్ళినప్పుడు మీ పిల్లలు ఇంకా డెవలప్ అయ్యి మీరు ఏదైతే ఆశించారో దానికంటే కూడా గొప్ప వ్యక్తులుగా మీ పిల్లలు తీర్చిదిద్దపడాలని, మిమ్మల్ని ప్రేమించాలి. అది గమనించండి. మిమ్మల్నే కాదు, అక్కని, అన్నని, తమ్ముడిని కూడా ప్రేమించగలిగి ఒక యూనిట్ గా వాళ్ళు రాబోయే రోజులు ఉంటేనే కదా మా తల్లి తండ్రికి హ్యాపీనెస్. 3 పిల్లలు అనుకోండి, మీకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి, వాళ్ళు 3 కలిసిమెలిసి ఉంటేనే కదా మనకు ఆనందం, లేకపోతే లేదు కదా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పిల్లల చదువుల పట్ల పెద్దల బాధ్యత అనేది చాలా ఉందని చెప్తున్నాను. మీది టీచర్లే కాదమ్మా, స్కూలేం కాదు, ముందు మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా, మీరు కరెక్ట్గా మీ పిల్లల్ని డీల్ చేస్తున్నారా లేదా, హోంవర్క్ చేస్తున్నారా లేదా. మీకు చదువు రాదు అనుకున్నాం, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది పిల్లలు, సార్ మా మమ్మీ వ్యవసాయం చేస్తుంది, కూలి పనికి వెళ్తుంది, నేను హోంవర్క్ ఇక్కడే చేసుకుని వెళ్తా అన్నాడు ఒక అబ్బాయి. ఇక్కడే ఎందుకు అంటే ఇక్కడ టీచర్ ఉందిగా, అంటే టీచర్ ఉంది, ఇక్కడే హోంవర్క్ చేసుకుంటా. మా మమ్మీకి రాదు సార్,
అందుకని ఇక్కడే హోంవర్క్ చేసుకుంటాను. ఇక్కడే హోంవర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళి నీకు వాళ్ళకి చెప్పాల్సిన పనిలే. అమ్మాయి చెప్తారే కొంచెం చదువుకోరా, స్నానం చేయరా, ఇంకో ఇది గుడ్డు తినరా. వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారంలో కూడా వాళ్ళకి కేకులు తినిపించడం, పానీపూరీలు తినిపించడం ఇదేమాకండి. పానీపూరి ఏమి లేదు, వేస్ట్. కాబట్టి ఇటువంటి పానీపూరీలు, ఇటువంటి కేకులు, ఇటువంటి రకరకాల ఫుడ్ తినిపించకుండా మీ పిల్లలకి మంచి పళ్ళు, కోడిగుడ్డు, చేప ఇబ్బంది లేదు. బాగా తినచ్చు, మాంసం కంటే కూడా చేప రోజు తినచ్చు. కానీ ఇటువంటి ఆహార అలవాట్లు కూడా మీ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు ఈ కొద్దిసేపు మీటింగ్ ఏంటంటే పేరెంట్స్ మీటింగ్, మీరు మాట్లాడేటువంటి మీటింగ్. అందుకని మాస్టర్ ఏం చెప్పారంటే ముందు మన పేరెంట్స్ తో మాట్లాడి ఆ తర్వాత అందరం కలిసి అక్కడికి వెళ్దాం. అక్కడి నుంచి గెస్టులు రవిశంకర్ గారు, జనసేన పార్టీ నాయకులు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో మమేకమై వస్తున్నారు. వాళ్ళని తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మన మీటింగ్ ఉంటుంది. మీటింగ్ కూడా షార్టే ఉంటుంది, 40 నిమిషాలే. మనకి పిల్లల ప్రోగ్రామ్స్ ముఖ్యం కదా, పిల్లల డాన్సులు ఉంటాయి. వాళ్ళు మనం ఎక్కువ మాట్లాడుతాం అనుకోండి, క్యాలెండర్ వరకు మీరు దిగండి, మేము డాన్స్ వేసుకోవాలా అని చెప్పి బోర్ ఫీల్ అవుతారు పిల్లలు. కాబట్టి ఇది వాళ్ళ కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసంగా మరి మీరు, మేము అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మనందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, కొంతమంది పిల్లలు పేరెంట్స్ ఉన్నారు, నేను వాళ్ళని పిలుస్తాను. మీరు ఏం అనుకోకుండా, సిగ్గుపడకుండా ఇక్కడికి వచ్చి 1 నిమిషం మాట్లాడండి చాలు. మీరు ఏం మాట్లాడతారని కాదు, మీరు ఏదైనా సరే ధైర్యంగా వచ్చి 1 నిమిషం ఇక్కడ మాట్లాడమని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ సార్. కాబట్టి ఎవరన్నా పేరెంట్స్, మేడం గారు వస్తారా? రండి రండి, 1 నిమిషం మాట్లాడండి. మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్. సరే మీరు రండి మాస్టర్, రండి 1 నిమిషం. మీకు ఎట్లా ఉంది స్కూల్, మీకు నచ్చిందా? మీ పాప ఎలా చదువుతుంది? 2 నిమిషాలు రండి, పర్లేదు. ఇది మనం మాట్లాడుకునే మీటింగ్ ఇది, అంతే, ఏం లేదు దీంట్లో. ఏం రండి ప్లీజ్, వెల్కమ్. ఫస్ట్ మిమ్మల్ని అనిపించాను, రండి రండి రండి, 1 నిమిషం. ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు, అందరూ యూతే, పేరెంట్స్ అందరూ. రండి రండి రండి. సరే గట్టి క్లాస్ పెట్టాలి. నా పేరు సరిత అండి. నేను సచివాలయం ఏఎన్ఎంగా చేస్తున్నాను. నా పేరు సరిత అండి. నేను సచివాలయం ఏఎన్ఎంగా చేస్తున్నాను. గర్వదిలోనే వర్క్ చేస్తున్నాను. అమ్మాయి మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. నేను తనని ఎల్కేజీ నుండి ఇక్కడే చదివిస్తున్నాను. అందరూ ఇక్కడ ఇంకా స్కూల్స్ ఉన్నాయి, బాగా చెప్తారని చెప్పారు. కానీ నేను 1కి 2 సార్లు తిరిగి ఎక్కడ స్టడీ బాగుంటుందో అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పారు. తర్వాత మన ప్రిన్సిపాల్ సార్తో నేను 2-3 సార్లు వచ్చి మాట్లాడాను. సార్ కూడా టైం చాలా మన కోసం కేటాయించి అన్ని వివరంగా చెప్తారు. అది నాకు చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. పేరెంట్స్ తోటి అలా మాట్లాడటం వల్ల నేను చాలా సాటిస్ఫై అయ్యాను. మా పాపకి చదువు బాగా వస్తుందని నేను నమ్మాను ఫస్ట్, అందుకే ఇక్కడ చేర్పించాను. ఎల్కేజీ నుండి ఇప్పుడు 3rd ఇయర్ ఫస్ట్ క్లాస్ చదువుతుంది. నాకు మాత్రం స్టడీ బాగా నచ్చిందండి, చాలా బాగా చెప్తున్నారు. మా పాప ఇక్కడ చదువుతుంది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను హోంవర్క్ చేయించేటప్పుడు కానీ ఏదన్నా డౌట్ వచ్చినా, తను ఏదైనా చేయకపోయినా నేను సతీష్ సార్ కొంచెం నాకు తెలుసు అండి, ఇక్కడ ఏరియాలో తెలుసు. అందుకని తనకు ఫోన్ చేసి అన్ని అడుగుతూ ఉంటాను. ఇంకా ఏదైనా డౌట్ వస్తే ప్రిన్సిపాల్ సార్ని కూడా కలుస్తాను, నేను కలిసి మాట్లాడతాను. నాకు ఏదైనా డౌట్ ఉంటే అడుగుతా, చాలా క్లారిటీ ఇస్తారు సారు. కాబట్టి మా పాప బాగా చదువుతుందండి. నేను 5th క్లాస్. నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ వర్క్ చేస్తానో అన్ని సంవత్సరాలు ఈ స్కూల్లోనే చదివించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు చాలా క్లారిటీగా 1 విషయాన్ని చెప్పారు. తర్వాత నేను
ఇంకో మేడం గెలవబోతున్నా నా ముందే కూర్చున్నారు, మీరేనమ్మా. రండి రండి, పర్లేదు, ఇతర ఫ్యామిలీ కాక మీరు రండి. రండమ్మా, ఎవరు మాట్లాడతారు? అమ్మ రండి, మీరు రండి రండి, పర్లేదు. అంతే అది ఇచ్చేస్తారు, మీరు ఇక్కడే మాట్లాడచ్చు. డిమాండ్ చేస్తున్నారు. రైట్, మీ పేరు చెప్పండి, మీ బాగా మీకు ఎలా అనిపిస్తుంది? అది మీకు చక్కని సార్, నిలబడి 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 అక్కడ ఎక్కడ నిలబడి. ఓకే, అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం. నా పేరు బేబీ. నేను పాతపాడు పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారండి. ఇప్పుడు పెద్ద అబ్బాయి 4th క్లాసు దేవహర్ష, చిన్న అబ్బాయి 3rd క్లాసు మన్వీత్. అంటే 2nd క్లాస్ చదివేటప్పుడు పిల్లల్ని ఈ ఊళ్ళోనే ఒక స్కూల్లో జాయిన్ చేసాము. జాయిన్ చేసిన వారం రోజులకి నేను స్కూల్కి వెళ్ళా. స్కూల్కి వెళ్తే చిన్న బాబు రోజుకొచ్చి ఒక క్లాస్ లో కూర్చుంటున్నాడు. అయితే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏందండి పిల్లోడు ఏడి అంటే ఏమోనండి అని అంటున్నారు, కానీ చెప్పట్లేదు. కనీసం ఎక్కడున్నాడు చెప్పట్లేదు. ఇంకా నేను పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేసా. ఇంకా నెక్స్ట్ డే ఇక్కడ వాణినికేతన్ బాగుందని చెప్పేసి కొంతమంది చెప్పారు. మా తోటి పంచాయత్ సెక్రటరీ గారు ఇక్కడ వర్క్ చేస్తూ కరావతి సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పారు. ఇక్కడ జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే 4 రోజుల దాకా పిల్లలు సెటరేట్ అయిలా పోయారు. ఒకటే ఏడుపు, మేము వెళ్ళలేము, ప్రిన్సిపల్ సార్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, వెళ్ళలేము అని చాలా ఏడుపు. పైగా మేము కొట్టడం కూడా బాగా కొట్టామన్నమాట. ఇంకా తర్వాత స్కూల్ ఆపేద్దాం అన్న స్థితికి వచ్చేసాము. ఇంకా తర్వాత సార్ స్ట్రిక్ట్గో లేకపోతే ఎలాగో మరి చిన్నగా ఇక్కడ రావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు పిల్లలు పెద్ద అబ్బాయి క్లాస్ 1st లో ఉన్నాడండి, చిన్న అబ్బాయి క్లాస్ 2nd లో ఉన్నాడు. ఇది క్రెడిట్ అంతా ప్రిన్సిపల్ సార్కే. ఒకసారి ప్రిన్సిపల్ సార్ గట్టిగా క్లాస్ పెట్టండి. సార్ మీ గ్రేటే సార్. ఇక్కడ అంతా సార్ బాగా క్లాసులు చెప్పడం, పిల్లలకి రోజు పద్యాలు చెప్తా ఉంటారు. పద్యాలు చెప్తే అవి ఫోటోలు వాట్సాప్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు కూడా మంచి మంచి మాటలు చెప్తుంటారు సార్. ఇలాగే ఎప్పుడు ఇలా కంటిన్యూ చేస్తే స్కూల్ ఎప్పుడు ఇలాగే పిల్లలందరూ ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఇంకా మంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని పిల్లలందరూ కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. సార్ ఏమన్నారంటే లిమిటెడ్ సీట్స్, ఆ లిమిటెడ్ సీట్స్ లోనే పిల్లల్ని బ్రహ్మాండమైనటువంటి స్టూడెంట్స్ ని తయారు చేసి మేము పైకి తరగతులకి ఇవ్వాలని చెప్పి ప్రస్తుతానికైతే నిర్ణయించుకున్నామని చెప్పి. ఎనీహో మీ పిల్లలు సెటరేట్ అయ్యారు, బాగా చదివి ఒక గొప్ప స్థాయిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మన ముందు ఇంకో మేడం గారు ఉన్నారు. ఆమె అంతా అర్థం చేస్తున్నారు. మేడం గారు ఒక 2 నిమిషాలు స్పందిస్తారు. ఇంకెవరు మాట్లాడతారు? అందరు దాక్కుంటున్నారు. ఎవరు మాట్లాడతారు? అమ్మా యంగ్స్టర్ మాట్లాడు. ఓకే, పేరెంట్స్ మీరు సిగ్గుపడకూడదు కదా, మీరు మాట్లాడతారు. ఎవరు పిల్లలా? ఎవరు మాట్లాడతారు? ఇంకా మేడం గారు మాట్లాడతారా? ఇది పేరెంట్స్ మీట్ కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ బాగుంది, ఇంకా లోపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మా పిల్లలకి ఇంకా ఇది ఉంటే బాగుంటుంది
అని చెప్పి మీ సూచనలు కావాలి. ముఖ్యంగా మీ సూచనలు చాలా అవసరం. ఏ ఇన్స్టిట్యూట్కి అయినా సరే సూచనలు కావాలి. ఎందుకంటే అక్కడ లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా కొత్త విషయాల్ని పిల్లలకు చెప్పడం కోసం ఇంకేదైనా మార్చుకోవాలా? అక్కడ మ్యాథమెటిక్స్లో మీ పిల్లలు బాగున్నారా? ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారా లేదా? మాట్లాడుతున్నారా ఇంగ్లీష్ బాగా? మీతో ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారా? ఓకే, మాట్లాడటం అంటే బాగా మాట్లాడుతున్నారా? ఇంగ్లీష్లోనే అడుగుతున్నారా? అదే లేదు, వాళ్ళే మాట్లాడేది ధైర్యంగా. ఓకే, ఎనీహౌ మీరు ఇటువంటి ఒక చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఇది ఒక అద్భుతమైనటువంటి విద్యా సంస్థ. మాకు మాస్టర్ చాలా కాలంగా పరిచయం. అదేవిధంగా ఈ ప్రాంతంలో తక్కువ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి కన్సెప్ట్ అనే ఈ బిల్డింగ్ పరంగా మనకు ఎంత అవసరమో అంతమందికే సీట్స్, పరిమితమైన సీట్స్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది జీసస్ ఎడ్యుకేషన్ మాస్టారి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా ఎఫెక్టివ్ గా ఈ క్రెడిట్ అంతా కూడా వాణి విద్యానికేతన్ టీచర్స్ కి దక్కుతుంది. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టారు. ఇందాక చెప్పారు ప్రిన్సిపాల్ గారు బాగా చూస్తున్నారు, టీచర్స్ బాగా చెప్తున్నారు అని. కాబట్టి ముందుగా టీచర్స్ కి మనందరం కూడా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్దాం. ఎందుకంటే అందరు పేరెంట్స్ అందరూ కూడా టీచర్స్ బాగా చెప్తున్నారండి అంటున్నారు. అంతకంటే ఇంకా గొప్ప క్రెడిట్ ఏమి ఉండదు. కాబట్టి ఈరోజు ఈ 46వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి పేరున మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఇందాక మనం అనుకున్నట్టుగా మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించమని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆడపిల్లల పట్ల గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పి ఆ యాక్టివిటీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. గవర్నమెంట్ మేము స్కూల్లో రెగ్యులర్ గా మాస్టారు కూడా చేస్తున్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వాళ్ళు ఎవరైనా సరే, మన పిల్లలైనా సరే, ఎందుకంటే ఇది చాలా అవసరం అని చెప్పి సైకాలజిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఈ రోజున బ్యాడ్ టచ్ గుడ్ టచ్. ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది. కనిగిరి ప్రాంతంలో గర్ల్స్ హై స్కూల్ ఉంది. దాదాపు 1200 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు పిల్లల పట్ల, చిన్న పిల్లలండి పాపం, మనవరాళ్ల వయసు, అటువంటి పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆయన సస్పెండ్ చేసి జైల్లో వేశారు. ఒక 2-3 రోజుల కిందట జరిగింది ఇష్యూ. కాబట్టి ఆడపిల్లలకి తగినటువంటి జాగ్రత్తలు తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి. అందుకనే ఏంటంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, షికార్లకి వెళ్తాం అన్నప్పుడు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ గమనించుకొని మన పిల్లల్ని కాపాడుకొని, అంటే ఒక క్రమశిక్షణతో వాళ్ళని పెంచగలిగితే ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళ చదువు సంగతి తర్వాత వాడు మంచి వ్యక్తిగా ఎదగాలి. మంచి అమ్మాయిగా, ఒక మంచి అమ్మాయిగా, బాగా చక్కగా మాట్లాడగలిగేటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి అమ్మాయి, అంటే చిరునవ్వుతో మాట్లాడాలి. కొంతమంది ఫేస్ చూస్తేనే ఏదో సీరియస్ గా ఉంటారు. అందుకనే మేము ఆ ముఖాన్ని ఏమంటాం అంటే పెనం ముఖం అంటాం. పెనం ముఖం ఎట్టుంటది, నల్లగా మాడిపోయి అసలు నవ్వే ఉండదు ముఖంలో. అటువంటి వాళ్ళని పెనం ముఖం అని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు. అట్లా ఉండకుండా చిరునవ్వుతో మాట్లాడాలి. ఇప్పుడు మేడమ్స్ అందరూ కూడా, మా టీచర్స్ కానీ అందరు నవ్వుతూ మాట్లాడారు. ఇక్కడ అందరు పేరెంట్స్ కూడా నేను అడిగినప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్పారు. వద్దులే సార్, నేను మాట్లాడలేండి సార్, ఏం లేదు సార్. అట్లా మీరందరూ కూడా ఒక వాణి విద్యానికేతన్ కుటుంబ సభ్యులు మీరందరూ. కాబట్టి మీరు ఏదైనా మంచి అయినా చెడైనా జేసీ మాస్టర్తో డిస్కస్ చేయండి. మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. మీ చుట్టుపక్కల ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారంటే పరిసరాల వల్ల కూడా చెడిపోతారు. పరిసరాలలో తిట్లు ఉంటాయి, పిల్లలు రకరకాల తిట్లు తిండు, వాళ్ళ బిహేవియర్ కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా క్యాచ్ చేస్తారు. సినిమాలు చూసి కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ మధ్యన మంచి పాటలు మన సార్ అయితే మన సార్ గారిని వినిపించి, ఇంతకుముందు డప్పు సీన్ అని మా జనవిజ్ఞానం ఎదుర్కొన్న ఆయన, ఇంకా వీళ్ళందరూ కూడా చాలా మంది మంచి పాటలు నేర్పేవాడు. ఇన్ని మంచి పాటలు నేర్పినా మొన్నటి దాకా అంటావా మామ, అంటావా అని పాట చేశారు. మొన్నటిదాకా కుర్చీ మడత పెట్టు అని పాట చేశారు. ఇప్పుడు కొత్త పాట వచ్చిందా, రాను నేరాను బొంబాయికి రాను, ఈ పాట బాగా ఫేమస్ అయింది. కాబట్టి
ఇటువంటి పాటలు అంటే ఈ సాహిత్యం ఏంటంటే పాపం నిజంగా వాళ్ళకి ఏం తెలియదు. సాహిత్యం తెలిసిన తర్వాత తెలుస్తుంది. అంటే దాంట్లో అసలు ఏం రాశారు పెద్దలు అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మన పిల్లలు మంచి దేశభక్తి గేయాలని, మంచి పద్యాలని, మంచి పాటల్ని, మంచి నృత్యాలని ఇవన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మంచి చెడులను కూడా గమనించుకోవాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇంకా ఎవరైనా మాట్లాడగలిగే వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు. ఎవరైనా మాట్లాడతారమ్మా? పేరెంట్స్ ఎవరన్నా? ఎనీవన్? చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారమ్మా, యూత్ ఉన్నారు. మీరు వచ్చి మాట్లాడాలి, మీరు బాగా మాట్లాడతారు. రండి అమ్మా, రండి ప్లీజ్. ఆ అమ్మాయి తోడుకు వస్తుంది, ఇద్దరు పక్కన రండి, ఒక మాట మాట్లాడండి, రండి పర్లేదు. మీ బాబు ఏం చదువుతున్నాడు? రండి మేడం, వెల్కమ్. ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి మేడం గారికి. రండి అమ్మా, రామ్మా, చక్కగా భరతనాట్యం డ్రెస్ వేసుకున్నావు, ముందుగా చక్కగా. ఎంత చక్కగా ఉందో పాప. కూర్చో, మాట్లాడుతున్నా? ఓకే. డాన్స్ మాస్టర్ మీరేనా? అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగా. డౌట్ వచ్చింది. మేడం రండి ప్లీజ్, వెళ్తాం. అది ఇక్కడ